బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ తో హరీష్ రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు, విచారణ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. సుమారు 4 గంటలకు పైగా వీరి సమావేశం జరిగింది. వచ్చే నెల 5న పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. వచ్చే నెల 9న హరీష్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలన్న దానిపై సమాలోచనలు జరిపారు. ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించారు కేసీఆర్, హరీష్ రావు. సో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ ముగిసింది. రేపు జరిగేటువంటి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేదానికి సంబంధించి అలానే అక్కడ ఎదుర్కొనే విచారణ పైన వీరిద్దరూ కూడా సమాలోచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, పైగా వీళ్ళిద్దరూ కమిషన్ నోటీసులపై చర్చించినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5న కేసీఆర్ ను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి, వచ్చే నెల 9న హరీష్ రావును కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. నోటీసులు అందుకున్నప్పటి నుంచి కూడా అటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు. కమిషన్ ముందు హాజరవుతే కమిషన్ ఏ అంశాలను లేవనెత్తుంది, ఎటువంటి ప్రశ్నలు అడగబోతుంది, దానికి ఎటువంటి సమాధానాలు ఇవ్వాలన్న దానిపైనే కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు 2 సార్లు ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇప్పుడు 3వసారి ఈ రోజు భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సుదీర్ఘంగా కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. కమిషన్ ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగింది, నాణ్యత లోపం ఎక్కడుంది, ఎక్కడ లోపం జరిగిందన్న దానిపైనే కేసీఆర్ దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు ఏ అంశాలను కమిషన్ లేవనెత్తాలన్న దానిపై కూడా కేసీఆర్, హరీష్ రావుతో చర్చించినట్టు తెలుస్తుంది. కాబట్టి వచ్చే నెల 5న కమిషన్ ముందు హాజరు కానున్న కేసీఆర్ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు, పీసీ ఘోష్ కమిషన్ ముందు ఎవరైతే అధికారులు హాజరయ్యారో, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లు హాజరయ్యారో వాళ్ళందరి నుంచి కూడా విషయాలు కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడ కమిషన్ ఎటువంటి అంశాలు లేవనెత్తినా కూడా ధీటుగా సమాధానం చెప్పే విధంగా కేసీఆర్ సన్నద్ధం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే వీరిరువురితో పాటుగా ఈటెలకు కూడా నోటీసులు ఇచ్చారు. మరి ఈటెల ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు అనే దానికి సంబంధించి కూడా ఏమైనా చర్చ వచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కావచ్చు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుతో పాటు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల జూన్ 6న ఈటెల రాజేందర్ ను కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొంది. ఈటెల రాజేందర్ నోటీసులకు సానుకూలంగానే స్పందించారు. ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతాను, కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పి ఈటెల ఇప్పటికే స్పష్టం చేశారు. నిన్నటి వరకు కొంత ఊగిసలాట కొనసాగినప్పటికీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు ధీటుగా సమాధానం చెప్పే సన్నద్ధంలో భాగంగానే హరీష్ రావు, కేసీఆర్ భేటీ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, రైట్ కరుణాకర్.